తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణా నిపుణులు, శ్రీ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. సో విజయ్కి పదవి గండం ఉంది, ఒక 6 నెలల్లో దిగిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి కొంత చర్చలు జరుగుతూ ఉన్నాయి సోషల్ మీడియా వేదికగా. నిజంగా విజయ్ జాతకం ప్రకారం, జాతక చక్రం ప్రకారం ఆ గండం అనేది ఏమైనా పొంచి ఉందంటారా ఆయనకి? అంటే మనకి విజయ్ది చార్ట్ టైం లేదండి. జాతక చక్రం అయితే ఉంది కానీ టైం లేదు. టైం లగ్నాన్ని బట్టి చూడాలి. అయితే మనకి శాస్త్రంలో చెప్పినటువంటి అంశం ఏమిటంటే ప్రమాణ స్వీకారం చేసిన సమయాన్ని బేస్ చేసుకుని చెప్పచ్చు. పంచకరహితము అని చేస్తారు ఒక ముహూర్తాన్ని. అంటే మిథున లగ్నంలో అయింది ముహూర్తం. ఓకే. అష్టమి ఆదివారము మిథున లగ్నము అండ్ ధనిష్ఠా నక్షత్రం రోజు ఈ నాలుగిటిని తీసుకొని పంచకరహితం చేస్తే అది రోగపంచకమైంది. ఓకే. రోగపంచకం అయినప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా కొంచెం అది నడిపించే వారికి ఆ యొక్క తమిళనాడులో కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. కాకపోతే దీనికి మళ్ళీ ఇంకొకటి ఉంది. బేస్ ఏంటది అంటే రవి కనుక లాభంలో ఉంటే చాలా దోషాలు పోతాయి. అలాగా మిథున లగ్నానికి, మిథున లగ్న ముహూర్తానికి రవి లాభంలో ఉండి చాలా మటుకు దోషాలు చేశాడు. అలాగే కేంద్ర స్థానాల్లో పాపగ్రహాలు ఉన్న చాలా దోషాలు పోతాయి. ఓకే. సో మిథున లగ్నం నుంచి దశమంలో శని కుజులు ఉండగా ముహూర్తం జరిగింది. సో సాటర్న్, మార్స్ అండ్ సన్ బలంగా ఉన్నారు. దీనివల్ల ఏంటంటే ఫస్ట్ 6 months, ఎందుకంటే దానికి దశలు కూడా కడతాం మనం. ఇప్పుడు అతను ప్రమాణ స్వీకారం చేసినటువంటి సమయాన్ని బేస్ చేసుకొని, ఎందుకంటే ఆ రోజు 10 గంటలకు చేశాడు ఆయన. అవును. సో 10 గంటలకు చేసినటువంటి దాన్ని బేస్గా తీసుకొని అప్పుడుండేటువంటి మహాదశలు, అంతర్దశలు ఈ వీటిని చూసుకుంటే కనుక పర్టికులర్గా శని కుజుల్లో శని, ఓకే, మహాదశ అంతర్దశ, ముహూర్తం యొక్క మహాదశ అంతర్దశలు ఇది 2026 12వ నెల వరకు ఉంది. సో ఈ 2026 12వ నెల వరకు ఆ తమిళనాడులో అతను గెలిచినటువంటి పార్టీ అతని విషయంలో ఓకే ఎప్పుడు ఏదో ఒక ప్రపంచం సంబంధంగా న్యూస్లు వస్తూనే ఉంటాయి. 2026 12వ నెల వరకు. ఓకే. అందులో పర్టికులర్గా యువకుల గురించి, బాగా ఏజ్డ్ పర్సన్స్ గురించి కొన్ని చాలా డిఫరెంట్ నిర్ణయాలు తీసుకుంటారు. ఓకే. యువత గురించి, బాగా ఏజ్డ్ పర్సన్స్ గురించి. ఓకే. అదేవిధంగా 2026 12వ నెల నుంచి 2027 12వ నెల మధ్యలో బుధుడు వస్తున్నాడు. ఓకే. సో బుధుడు ఏంటంటే ఇక్కడ మీకు ఇన్కమ్ సోర్సెస్ పెంచడానికి అండ్ అలాగే జాబ్స్ పెంచడానికి ఒక మంచి స్టెప్ పడుతుంది విజయ్ దీంట్లో. ఎస్, అర్థమైందండి. ఆ పర్టికులర్ టైంలో ఎందుకు అంటే కుజుల్లో రవి. ఓకే. సో ఈ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఈ ప్లస్ బుధుడు, కుజుల్లో బుధుడు, రవి కాదు కాకపోతే బుధుడు రవితో కలిసి ఉన్నాడు. ఓకే. సో కుజుల్లో బుధుడు, దాని తర్వాత కుజుల్లో కేతు వస్తాడు. ఈ కేతువు మాత్రం కొంచెం చిన్న డిస్ప్యూట్స్ని పెంచుతాడు. ఓకే. ఇబ్బందిని ఇస్తాడు. ఎప్పటి నుంచి ఉంది? 2027 12వ నెల నుంచి 2028 5వ నెల మధ్యలో. ఆ 5 to 6 months జాగ్రత్తగా ఉండాలి విజయ్ విషయంలో. ఇక దాని తర్వాత కుజుల్లో శుక్రుడు వస్తున్నాడు. ఎప్పుడు 2028 5వ నెల నుంచి 2029 7వ నెల, అంటే ఇక్కడ ఒక 12 నెలల పాటు, 12 కాదు 14 నెలల పాటు. ఓకే. సో ఈ టైంలో ఏంటి ఫలితాలు అని చెప్పి చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని సంఘటనల వల్ల మంచి జరుగుతుంది. అవును. అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని డెసిషన్స్ తీసుకోవడం. ఓకే. అండ్ అలాగే ఇతని మ్యారేజ్ సంబంధించిన దాని మీద కొంత ప్రభావం, వార్తలు అనుకోండి, కొంత ప్రభావం అనేటువంటి, అంటే తిరిగి వచ్చే అవకాశం ఉంటుందంటారా? అవకాశాలు అనేది ఆయన పర్సనల్ చార్ట్ చూడాలి, ముహూర్తంలో చెప్పలేము. ఓకే. కాకపోతే కొన్ని కర్మాగారాలకి లేకపోతే కొంత వాహన సంబంధంగా ఉండే కొన్ని మంచి ఒక మార్పు తీసుకురావడం వాహన సంబంధంగా తమిళనాడులో అనేటువంటి జరగనుంది. ఓకే. ఇక ఇక్కడ కుజుల్లో శుక్రుడు అయిపోయిన తర్వాత కుజుల్లో రవి 2029 7th month నుంచి 2029 11th month వరకు. ఇది కూడా ఫైనాన్షియల్ గ్రోత్ని పెంచేదే. కాకపోతే దాని తర్వాత కుజుల్లో చంద్రుడు వస్తాడు 2029 11th month నుంచి 2036 month వరకు.
ఎస్ ఎందుకు 30 వరకే చెప్పానంటే ఇక్కడ 4 years అవుతుంది, అవును ఇంకొక 1 year ఉంది. ఎస్ 1 year ముందే ఎలక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అక్కడ తమిళనాడులో. తమిళనాడు. ఓకే అంటే అక్కడ కొంచెం రాహు వస్తున్నాడు, అక్కడ ఓకే రాహు దశ స్టార్ట్ అవుతుంది. అవును సో ఛాన్సెస్ ఇస్ దేర్ ఓకే అక్కడ. అయితే మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన వస్తాడు రాడు అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ వాళ్ళ పర్సనల్ చార్ట్ మీద ఉంటుంది. ఓకే ఇది ముహూర్తానికి సంబంధం లేదు. ఎస్ కాకపోతే కొన్ని పథకాలు హామీలు పూర్తి చేయలేకపోతున్నాడు అనేటువంటిది మాత్రం కొంత ఎదుర్కొంటాడు, ఖచ్చితంగా ఎదుర్కొంటాడు. ఎందుకంటే ఈ శని కుజుల యొక్క ఎనర్జీ లగ్నంలో ఉండే గురువుతో సంబంధం ఏర్పడింది. ఓకే కాబట్టి కొంచెం గట్టిగానే పోటీ ఇస్తుంది ప్రతిపక్షం అనేటువంటిది, కొంచెం స్ట్రాంగ్గానే ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. విప్లవాత్మకమైనటువంటి మార్పులు అనేటువంటివి వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. బికాజ్ ఆఫ్ ముహూర్తం వెరీ క్లియర్గా చెప్తుంది. చాలా చేంజెస్, చాలా అద్భుతమైనటువంటి చేంజెస్ ఉంటాయి, ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఏదో 6 నెలల్లోనో సంవత్సరంలోనూ ఈ పార్టీ మొత్తం పోతుంది అనేది మాత్రం కల్లా. ఎస్ అంటే భవిష్యత్ తరాలు కొనసాగుతూనే ఉంటుంది, కాకపోతే కొన్ని 6 monthsలో పోవడం అయితే జరగదు. అవును 6 months స్ట్రెస్ ఉంటుంది బాగా. ఓకే పోతాదేమో అంత స్ట్రెస్ అయితే ఉంటుంది. కానీ ఈ 6 months కనుక హోల్డ్ చేసి పెట్టుకోగలిగితే ఇంకా తర్వాత మళ్ళీ 4 years ఎఫెక్ట్ రాదు. ఎందుకు అంటే మనం ఇక్కడ దశాభుక్తుల్ని క్యాలిక్యులేట్ చేస్తే కుజుల్లో శని కదా, ఎస్ కాకపోతే దశమ కేంద్రంలో ఉండేటువంటి కుజుల్లో శని. కాబట్టి ఏంటంటే ఇది కొంచెం సాధారణంగా మనకి గురువు మార్పు వల్ల కూడా ఇప్పుడు వాటర్కి సంబంధించిన కొన్ని రోగాలు రాబోతున్నాయి. అవును అవునా, దాని గురించి కూడా మనం చెప్పుకుందాం కావాలంటే. కాబట్టి ఏంటంటే కొంచెం ఇటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో వీళ్ళు ఈ జాగ్రత్త అనేటువంటిది ఖచ్చితంగా తీసుకోవాలి. ఎస్ సో విజయ్ జాతకరీత్యా పర్సనల్ చార్ట్ లేకపోవడం వల్ల మనం ఆయన ప్రమాణ స్వీకార బలాన్ని బట్టి ఫస్ట్ ఈ 1.5 month కూడా ఏంటంటే కేంద్రంతో కొంత ఫండ్ విషయంలో కొంత ఘర్షణలు ఉంటాయి కేంద్రంతో. సో అట్లా ప్రతిదీ మనం ప్రశ్నను కూడా దశలు లెక్క కట్టి ఇలా చెప్పొచ్చు. ఎస్ ఏది ఏమైనప్పటికీ కూడా మీరు చెప్పినటువంటి విషయం ఇప్పటి నుంచే మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన ప్రమాణ స్వీకారానికంటే ముందు బల నిరూపణ లేదని చెప్పేసి 3 సార్లు గవర్నర్ని కలవడం, మద్దతు ఇచ్చి కొంత ఉపసంహరించుకోవడం ఇలా జరిగింది. సో చూద్దాం సార్ 6 నెలలు ఆయన నిలదొక్కుకోగలడా లేడా అనేది మరి చూద్దాం. సో తదనంతరం మంచిగా పాలించాలి, తమిళనాడుకు మంచి భవిష్యత్తు ఉంది అని ఒక యంగ్ లీడర్ ద్వారా నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీమాత్రే నమః.